వైఎస్ఆర్ కడప జిల్లాలో జనగణన 2027 నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన కలెక్టర్ జనగణనకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ గణన 2 దశల్లో జరుగుతుందని, మొదటి దశలో గృహాల వివరాలు, రెండో దశలో వ్యక్తిగత వివరాలు సేకరిస్తామని వివరించారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ప్రజలు స్వయంగా మొబైల్ యాప్ లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. మే 1 నుంచి అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని చెప్పారు. సెన్సస్ ఆఫీసర్స్, అలాగే చార్జ్ ఆఫీసర్స్, అలాగే ప్రిన్సిపల్ చార్జ్ ఆఫీసర్స్ వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయటము, వాళ్ళకి దశల వారీగా శిక్షణ ఇవ్వటము, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాక్టికల్ ట్రైనింగ్స్ కూడా ఇవ్వటం అన్నీ కూడా పూర్తి అవటం జరిగింది. ఇప్పుడు ఈ జనగణన కార్యక్రమం అనేది 2 దశల్లో జరుగుతుంది. మొదటి దశ ఇళ్ళని గుర్తించటము, అలాగే ఆ ఇంటికి సంబంధించినటువంటి వివరాలని సేకరించటం, ఇది మొదటి దశ. ఇప్పుడు రేపటి నుంచి మొదలయ్యే కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఈ మొదటి దశలో భాగంగా ఒక ఆన్లైన్ పోర్టల్ ద్వారా, యాప్ ద్వారా ప్రజలు వారంతట వారే గుర్తించుకుని వారు అప్డేట్ చేసుకునే అవకాశం మొట్టమొదటిసారి ఈ యొక్క ఈ సెన్సస్ కార్యక్రమంలో రావటం జరిగింది. సో దీంట్లో భాగంగా ఎవరైనా కూడా ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్లో వారి వివరాలు, అంటే వారి ఇంటి వివరాల్ని అప్లోడ్ చేసుకోవటం అనేది దీంట్లో ఒక ముఖ్యమైనటువంటి డెవలప్మెంట్. ఇంతకుముందు ఏంటంటే ప్రతిదీ కూడా సెన్సస్ ఆఫీసర్ వచ్చి నోట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా వస్తారు, కానీ వారికి మీ సమయాన్ని సేవ్ చేసుకోవడానికి, అలాగే పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వడానికి వీలుగా ముందుగానే మీరు ఈ యాప్ ద్వారా మీ యొక్క వివరాల్ని దాంట్లో నమోదు చేసుకున్నట్టయితే ఈ యొక్క సెన్సస్ అనేది మరింత పారదర్శకంగాను, అదేవిధంగా మరింత వేగవంతంగాను జరగడానికి అవకాశం ఉంది. సో దీంట్లో భాగంగా రేపటి నుంచి ఈ ఏప్రిల్ 31వ తారీఖు వరకు మనకి ఈ యొక్క సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది ఆప్షన్ మనకి అందుబాటులోకి రావటం జరిగింది. సో రేపు ఉదయం నుంచి ఎవరైనా కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే దాంట్లో ఏ విధంగా ఎన్యూమరేషన్ చేసుకోవాలి, అవన్నీ కూడా వివరంగా మీకు తెలియచేయడం జరిగింది. ఇది యాప్ ద్వారానే కాకుండా పోర్టల్ ద్వారా కూడా చేసుకోవచ్చు. దానికి మన సెన్సస్ డిపార్ట్మెంటు ఒక ప్రత్యేకమైనటువంటి పోర్టల్ని కూడా తీసుకురావడం జరిగింది. అది https://sc.census.gov.in. సో దాంట్లోకి వెళ్ళైనా మీరు వివరాలు నమోదు చేసుకోవచ్చు, లేదా యాప్లో అయినా కూడా మీరు వివరాలు నమోదు చేసుకోవచ్చు. అయితే ఈ వివరాలని నమోదు చేసుకున్న తర్వాత 1వ తారీఖు నుంచి, అంటే మే 1వ తారీఖు నుంచి మే 30వ తారీఖు వరకు నెల రోజుల పాటు సెన్సస్ ఆఫీసర్సు ప్రతి ఇంటికి కూడా రావటం జరుగుతుంది.